విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఎంబీపీ సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ నుంచి, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి వెలగపూడి రామకృష్ణ బాబు, ఈ ఇద్దరి మధ్య పోటీ చాలా రసవత్తరంగా ఉంది. ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, డబ్బు గలవాళ్ళు, పరపతి గలవాళ్ళు, ప్రజల్లో పలుకుబడి కలిగిన వాళ్ళు, ప్రజలతో మమేకమైనటువంటి వాళ్ళు. అయితే ఇద్దరు కూడా ఇద్దరే, సమవుజ్జీలే, ఇద్దరే అన్నట్టుగా వీళ్ళు ప్రచారం సాగిస్తున్నారు. అయితే గెలుపు ఎవరిది అనే సందేహం వచ్చినప్పుడు మాత్రం ఈరోజు కూటమి అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి హవా గాలి విపరీతంగా వీస్తోంది. విశాఖ తూర్పులో వెలగపూడి రామకృష్ణ బాబు 30,000 మెజారిటీ పైగా గెలుస్తారని చెప్పి సర్వేలన్నీ కూడా చెప్తున్నాయి. కాబట్టి ఈ సర్వేలు నిజమవుతాయా? వెలగపూడి రామకృష్ణ బాబు మరొకసారి గెలిచి హ్యాట్రిక్ కొడతారా? మనం వచ్చే జూన్ 4వ తారీఖు రిజల్ట్ రోజున చూడాలి. అందరికీ వేచి చూద్దాం.